ఎస్ వార్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్ లైన్ లో మాట్లాడుకుంటున్నారు. సో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంపై పాక్ను గట్టిగా నిలదీయనుంది భారత్. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే ఎందుకు కాల్పులు చేశారని నిలదీయనుంది భారత్. అలాగే సీజ్ ఫైర్ ఒప్పందం, సింధు జలాల అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతివ్వడం ఆపాలని పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరించనుంది. కీలక ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేయనుంది భారత్. అలాగే పీఓకేను భారత్కు అప్పగించాలనే డిమాండ్ను కూడా పాక్ ముందు పెట్టనున్నారు. భారత్ కండిషన్స్ పై పాక్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. డీజీఎంఓల చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠకు రేకెత్తిస్తోంది. మధ్యాహ్నం 2:30 భారత్ డీజీఎంఓ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. భారత్ పాక్ మధ్య హాట్ లైన్ టాక్స్ అయితే నడుస్తున్నాయి, ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. భారత్ అయితే కొన్ని కీలకమైన డిమాండ్లను పాక్ ముందు పెట్టే అవకాశం ఉంది. అలాగే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా, మళ్ళొకసారి కాల్పులకు ఎందుకు ఉపక్రమించాల్సి వచ్చిందనే దాని గురించి కూడా పాక్ని గట్టిగా నిలదీయనుంది భారత్. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, 2:30 గంటలకి భారత్ డీజీఎంఓల మీటింగ్ ప్రెస్ మీట్ ఉన్న నేపథ్యంలో సో ఎంతసేపు జరిగే అవకాశం ఉంది హాట్ లైన్ టాక్స్? సునీల్, ప్రస్తుతం ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓల భేటీ అయితే ప్రారంభమవడం జరిగింది. హాట్ లైన్ లో దీనికి సంబంధించి కూడా ఇరు దేశాలు కూడా దీనిపైన చర్చించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా సీజ్ ఫైర్ ఉల్లంఘనకు సంబంధించి మొదట భారత్ తన పాకిస్తాన్ వివరణ కోరినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన అంశము, ఏదైతే సరిహద్దు గ్రామాలలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా పాకిస్తాన్ తోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా పీఓకేకి సంబంధించి అది భారత భూభాగంలోనిదే అనేది కూడా చెప్పనున్నారు. ఉగ్రవాదులకు సంబంధించి కూడా దీంట్లో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. భారతదేశంలో వివిధ సమయాలలో జరిపిన ఉగ్రదాడులకు సంబంధించి ఆ ఉగ్రవాదులంతా ప్రస్తుతం పాకిస్తాన్ లోనే తలదాచుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా భారత్ కు అప్పజెప్పాల్సిందిగా కూడా కోరనున్నారు. అదేవిధంగా ఈ భారత్ కు చెందిన సైన్యాన్ని కూడా కొంతమందిని వాళ్ళను జైళ్లలో ఉంచడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తిరిగి భారత్ కు అప్పజెప్పాల్సిందిగా కూడా కోరడం ఉన్నది. ఇతర అనేక అంశాలపైన కూడా ఈ డీజీఎంఓల సమావేశంలో చర్చలు జరగనుంది. అయితే వీటన్నిటిపైన పాకిస్తాన్ ఎటువంటి సమాధానం చెప్తుంది, అదేవిధంగా భారత్ షరతులకు పాకిస్తాన్ అంగీకరిస్తుందా లేదా అన్న దానిపైన కూడా ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే మీడియా సమావేశంలో పూర్తిగా వివరాలు అయితే తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఒకవైపు ఇటు డీజీఎంల మీటింగ్ జరుగుతుంది, మరొక వైపు ప్రధాని నివాసంలో కూడా ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనికి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జైశంకర్, ఇతర నేతలంతా కూడా ప్రస్తుతం ప్రధాని నివాసంలో ఉన్నారు. ఈ యొక్క భేటీలో ఎటువంటి అంశాలపైన చర్చించాలన్న దానిపైన కూడా ఇప్పటికే ప్రధాని అనేక కీలక సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. శాశ్వత ఉగ్రవాద పరిష్కారంగా, ఏదైతే ఉగ్రవాద నిర్మూలన పరిష్కారంగా భారత్ అనేక అంశాలను పాకిస్తాన్ ముందు ఉంచనుంది. అక్రమ చొరబాట్లు కావచ్చు, భారత్ లో ప్రవేశించి భారతదేశంలో ఉన్న అమాయక ప్రజలను చంపేందుకు చేసే కుట్రలకు పాకిస్తాన్ ఏ విధంగా సహకరిస్తుంది, వాటన్నిటిపైన కూడా ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి 2:30 దీనికి సంబంధించిన ఒక కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి అంశాలపైన చర్చ జరిగింది, ఏ విషయాలపైన భారత్ పాకిస్తాన్ కి వివరణ ఇవ్వనుంది, అదేవిధంగా పాకిస్తాన్ కు ఎటువంటి షరతులు విధించనుంది అన్న దానిపైన కూడా ఇంకా కొంత సమయంలో అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకే ఒక సింగిల్ ఎజెండా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వదిలేసి పాకిస్తాన్ వెళ్లిపోవాలనే సింగిల్ కండిషన్ అయితే ఖచ్చితంగా పెట్టనున్నారు. సింధు నది జలాలకు సంబంధించి పాకిస్తాన్ ఏదైనా కోరికలు కోరితే గనక దానికి కూడా పూర్తిగా ఎటువంటి వివరణ ఇవ్వాలన్న దానిపైన కూడా ఇప్పటికే అధికారులకు అనేక కీలక సూచనలు చేశారు ఆయన. అదేవిధంగా కాల్పుల సీజ్ ఫైర్ ఉల్లంఘనకు సంబంధించి కూడా దీనికి కూడా ఈరోజు పాకిస్తాన్ నుంచి
వివరణ కూడా ఖచ్చితంగా కోరే అవకాశాలు కనపడుతున్నాయి. డ్రోన్లను ఎందుకు పంపాల్సి వచ్చింది, సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ఎందుకు డ్రోన్లు వచ్చాయి భారత భూభాగంలో కన్నా దానిపైన కూడా పాకిస్తాన్ ని వివరణ కోరనున్నది. పాకిస్తాన్ దీనిపైన ఎటువంటి వివరణ ఉన్నది, పాకిస్తాన్ ఇంకా ఏదైనా కోరికలతోటి ముందుకు వస్తుందా, సింధు నది జలాలు కాకుండా ఇంకా వేరే అంశాలపైన కూడా పాకిస్తాన్ మాట్లాడుతుందా, పీఓకేకి సంబంధించిన విషయంలో పాకిస్తాన్ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, వీటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కూడా ఒకే ఒక విషయాన్ని కోరుకుంటున్నారు. చర్చలు ఎలాగూ జరుపుతున్నారు కాబట్టి శాశ్వత పరిష్కార దిశగా ఈ యొక్క చర్చలు జరపండి అనేది కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులు, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన చర్యలు, వీటన్నిటిపైన కూడా జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఆందోళన ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుంది అనే ఒక ఆశాభావంతో ఉండడం జరిగింది. మరి ఆ దిశగా చర్చలు సఫలమవుతాయా లేదా తిరిగి భారత్ తన కార్యాచరణను మొదలు పెడుతుంది అన్న దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వీటన్నిటిపైన కూడా ఈ రోజు డీజీఎంఓల మధ్యలో చర్చలు మాత్రం చెప్పే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి కాసేపట్లో ఈ యొక్క చర్చలు ముగిసిన అనంతరం డీజీఎంఓ భారత్ కు సంబంధించిన డీజీఎంఓ పూర్తి వివరణ కూడా ప్రధానికి ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి చర్చలు జరిగాయి, పాకిస్తాన్ దేనికి అంగీకరించింది, దేనికి అంగీకరించలేదు అన్న దానిపైన అయితే ఒక క్లారిటీ రానుంది. అయితే భారత్ అయితే ఒకే ఒక సింగిల్ ఎజెండా తోటి మాత్రం వెళ్లాలి అనేది ఒక వ్యూహంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు చేపట్టినప్పటికీ రక్షణ శాఖ వేసిన చర్యలతోటి పాకిస్తాన్ కొంత అయోమయంలో ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క చర్చలకు పాకిస్తాన్ పిలవడము, దానికి భారత్ అంగీకరించడంతో ఒక ప్రశాంతమైన వాతావరణంలోనే జమ్మూ కాశ్మీర్ సమస్య తీరుతుందా అన్న ప్రశ్న అయితే ప్రస్తుతం అందరి మధ్యలో ఉంది. మరి దీనిపైన ఎటువంటి వివరణ పాకిస్తాన్ భారత్ షరతులకు అంగీకరిస్తుందా లేదా అనేది కూడా మనకు 2:30 జరిగే ఈ ప్రెస్ మీట్ లో అయితే తెలిసే అవకాశాలైతే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే విమాన సర్వీసులను కూడా భారత్ పునరుద్దరించాలనేది కూడా ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి వాటన్నిటిని కూడా భారత్ కూడా చాలా విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. ఏదైతే సరిహద్దు గ్రామాల సమస్య కావచ్చు, పీఓకే సమస్య కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒక శాశ్వత పరిష్కార దిశగానే భారత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సునీల్, గోపి, అయితే ముఖ్యంగా ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు కూడా అధికారికంగా మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సో అక్కడ కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణకి తూట్లు పొడిచినటువంటి అంశాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో ఈ మీటింగ్లో ముఖ్యంగా ముందు నుంచి కూడా అక్కడ ప్రభుత్వం చెప్పే మాటలకి యాక్చువల్గా జరిగే సందర్భాలకి సంఘటనలకి చాలా వ్యత్యాసం ఉన్న క్రమంలో డీజీఎంఓలైనా కరెక్ట్గా స్పీచ్ ఇస్తారు, ప్రశ్న అడ్రస్ చేస్తారని భావించవచ్చా? రైట్ సునీల్, మీరు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. పాకిస్తాన్ ఏదైతే విషయాన్ని చెప్తుందో అది చేయడంలో పాకిస్తాన్ మొదటి నుంచి కూడా విఫలమవుతూనే ఉంటుంది. అనేక సందర్భాల్లో కూడా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం, వాటిని ఉల్లంఘించడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం, ఇలాంటివి ప్రతిసారి కూడా పాకిస్తాన్ చేస్తూ ఉంది. భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా ఇదే విషయాన్ని కూడా మొన్న సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ఎప్పటికైనా తన వంక్రబుద్ధి చూపిస్తుంది, పాకిస్తాన్ తోటి చర్చలు అవసరం లేదు మనకు, పాకిస్తాన్ భారతదేశంలో ఉన్న పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దనేది కూడా భారతదేశ ప్రజలు పెద్ద ఎత్తున కూడా కోరుకుంటున్నారు. కానీ అక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్ ప్రజలు అదేవిధంగా సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఇది ఎప్పటికప్పుడు ఇది ప్రశాంతమైన వాతావరణంలోనే ఇటు ఇరు దేశాల మధ్యలో ఈ యొక్క సీజ్ ఫైర్ కు సంబంధించి కావచ్చు, సరిహద్దులో ఉన్న విషయాలపైన కూడా చర్చ జరిగి ప్రశాంతంగా కాశ్మీర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కానీ మొన్న ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందో పాకిస్తానే భారత్ ను కోరడం జరిగింది, చర్చలకు వస్తాము, మేము చర్చించుకుందాము అని అడిగిన తర్వాత భారత్ 3:30 ఒప్పుకొని సాయంత్రం 5 గంటల నుంచి మేము కూడా కాల్పులు విరమణ చేస్తున్నామని చెప్పిన తర్వాత ఒక్కసారిగా పాకిస్తాన్ తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. భారత భూభాగంలోకి క్షిపణులను, డ్రోన్లను ప్రవేశపెట్టడం జరిగింది. భారత సైన్యం దానికి ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ ఈ యొక్క ఉల్లంఘన ఎందుకు చేసిందన్న దానిపైన మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవైపు భారత్ పైన విజయం సాధించాము అంటూ ఆ దేశ ప్రధానియే సంబరాలు చేసుకోండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ భారత్ రక్షణ శాఖ మాత్రం క్లియర్ గా అన్ని ఆధారాలతోటి భారత్ ఎటువంటి విధ్వంసం చేయగలిగింది, భారత్ పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే ఒక విధ్వంసం చేసింది. వీటన్నిటిపైన కూడా ఈరోజు డీజీఎంఓలో చర్చ జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. 2:30కు దీనిపైన ఒక పూర్తి వివరాలు అయితే మనకు తెలియనున్నాయి.